హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 33 చూసే ముందు పార్ట్ 30 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత కొడుకు నుంచి వచ్చిన రెస్పాన్స్కి కూడా ఆవిడని ఆకాశంలో ఎగిరేటట్టు చేస్తే మనవరాలి కోసం ముందు నుంచి ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టింది. తన ఊరు వెళ్తున్న విషయం కూతురికి చెప్తే కూతురు ఎంత ఏడుస్తుందోని బాధపడినా వేద్ భారాన్ని దించేస్తూ చిన్నప్పటి నుంచి ఎంతో మెచ్యూర్డ్గా ఉండడం నేర్పించిన నయన పెంపకాన్ని మరోసారి వేద్కి చూపిస్తూ, పర్వాలేదు డాడీ, మీకు పని ఉంది కాబట్టే కదా నన్ను వదిలి వెళ్తున్నావు, నో ప్రాబ్లం, నేను గ్రానీ దగ్గర ఉంటాను, మీరు త్వరగా రండి, మమ్మీని కూడా తీసుకొచ్చేయండి, మమ్మీని చూడాలనిపిస్తుంది, సరేనా అని వేద్ ముఖమంతా ముద్దులు పెట్టేసి కిలకిలా నవ్వేసింది. తన పసి మనసులో బాధ ఉన్నా పైకి అంత సంతోషంగా మాట్లాడుతున్న తన కూతుర్ని చూసి గర్వం వచ్చిన ఆ కూతురి పెంపకం నయనదే అని తెలుసుకున్న అతని మనసులో తప్పు చేశానన్న పశ్చాత్తాపం ఇంకో మెట్టు పెరిగింది. బాలాజీ గారు అడిగినట్టు నయనకి యాక్టింగ్లో ట్రైనింగ్ ఇవ్వాలి అనుకున్నాడు శర్వ. ఆ నెక్స్ట్ డే ఆయన చెప్పిన యాక్టింగ్ స్కూల్ అడ్రస్కి వెళ్ళాడు. ఇందిరా, రిషి, బాలాజీ ముగ్గురు నయనను తీసుకొని ఆ స్కూల్లో అడుగుపెట్టారు. 3/4 జీన్స్, టీషర్ట్ పైన జర్కిన్, కళ్ళకి గాగుల్స్తో హెయిర్ మొత్తం బన్లా పెట్టి బబుల్ గమ్ నములుతూ దాంతో ఎయిర్ బ్లో చేస్తూ చేతిలో ఉన్న ఐఫోన్ని వంగరల్లా తిప్పుతూ పెన్సిల్ హీల్స్తో క్యాట్ వాక్ చేస్తూ వస్తున్న నయనను చూసిన శర్వ, నవ్య ఇద్దరు నోర్లు తెరుచుకొని చూస్తూ ఉంటే నైనా వాళ్ళిద్దరి వైపు రెగ్యులర్గా ఒక చూపు చూసి అక్కడ ఉన్న సోఫాలో యాటిట్యూడ్గా కాలు మీద కాలు వేసుకొని, ఇక్కడ నా మాస్టర్ ఎవరు అని యారగెంట్గా అడిగింది. తనను చూస్తేనే కంగారు పడుతూ బండి మీద నుంచి కింద పడిపోయే నైనా తన ముందే కాలు మీద కాలు వేసుకొని అంత రెక్లెస్గా చూపిస్తూ అంత యాటిట్యూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటే శర్వ తన కళ్ళని తానే నమ్మలేక కళ్ళు నులుముకొని మరీ చూశాడు. ఇంద్ర ఫస్ట్ చూసినప్పటికీ ఇప్పటికీ నయన బిహేవియర్లో ఎంత వేరియేషన్ వచ్చిందో ఆలోచించి తల కొట్టుకొని కళ్ళతోనే ఉరిమి చూస్తూ ఉంటే నేనేం తక్కువ అన్నట్టు ఇంద్ర మొహం మీద పోరా అన్నట్టు ఒక చూపు చూసి కళ్ళతోనే ఆ స్కూల్ మొత్తం అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది. బాలాజీ శర్వ వైపు చూసి శర్వ ఎక్స్ప్రెషన్కి మనసులోనే చిన్నగా నవ్వుకొని, అమ్మ సాక్షి, ఇతను శర్వ నీ మాస్టర్ అని అనడంతో సాక్షి శర్వని కింద నుంచి పై దాకా అబ్జర్వ్ చేసి, నువ్వు మూవీలో హీరోనా అని అడిగింది. శర్వ అవును అన్నట్టు తలూపడంతో గ్రేట్ అని అతను చూసి చిన్న నవ్వు నవ్వింది. శర్వ మరి ఎప్పటి నుంచి అకాడమీకి వస్తారు అని అడిగాడు. నైనా ఇప్పుడే స్టార్ట్ అయిపోతాను, యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్, నేను అర్జెంటుగా హీరోయిన్ అయిపోవాలి అని అంది. తన ఆత్రానికి శర్వ నవ్వుకుంటూ ఓకే ఇక్కడ ఉండండి అని బాలాజీ వైపు చూసి, ఇక మీరు వెళ్ళండి, తనను ఈవినింగ్ వచ్చి పిక్ చేసుకోండి అని చెప్పి వాళ్ళతో పాటు నవ్యని కూడా పంపించేశాడు. శర్వ ట్రైనింగ్లో నయన చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు తను ఒక ఎఫిషియెంట్ హీరోయిన్ మెటీరియల్ అవ్వడంతో బాలాజీ గారు ఒక హ్యాపీ స్మైల్తో మరొక డైరెక్టర్కి కాల్ చేశారు. 2 నెలల తర్వాత లండన్లో అసిస్టెంట్ డైరెక్టర్, సార్ ఇంకా మూవీలో బ్యాలెన్స్ అనేది ఒక రెయిన్ సాంగ్, మీరు శర్వ గారు ఇద్దరు కలిసి ఒకే అమ్మాయితో చేయాల్సిన సాంగ్, ఇంకా కొన్ని సీన్స్ మాత్రమే, మీది హీరోయిన్ మేడంది సీన్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి, కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేయడానికి హైప్ కోసం ఈ మూవీలో రైన్ సాంగ్కి అనుకున్న హీరోయిన్ ప్లేస్లో కొత్త అమ్మాయిని తీసుకొచ్చారు, ఇక ఈ సాంగ్ కూడా కంప్లీట్ అయిపోతే మూవీకి ప్యాకప్ చెప్పేసుకోవచ్చు అని అనడంతో వేద్ విసుగ్గా, ఏదో త్వరగా కానివ్వండి, సాంగ్ కూడా కంప్లీట్ చేసేయండి, అండ్ ఇంకొకటి ఏమైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటేనే నా మేనేజర్కి కాల్ చేయండి, నాకు డైరెక్ట్గా చేయకండి, అండ్ ఈలోపు నేను ఏ స్టోరీస్ యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి అస్తమానం నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని అంటూ తన కూతురితో వీడియో కాల్లో మునిగిపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నిషి వేద్ పక్కన కూర్చొని, ఐఎమ్ సో బోర్డ్, ఎక్కడికైనా బయటకు వెళ్దామా అని క్యూట్గా అడిగింది. వేద్ విసుగ్గా నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. వేద్ మాట్లాడుతున్న కాల్లో నుంచి స్నిగ్ధను చూసి, ఇండియాలో డాటర్ ఇక్కడ డాటరేనా, కమాన్ వేద్, లైఫ్ ఎంజాయ్ చేయి,
అని చనువుగా చేయి పట్టుకుంది. అప్పుడే అటు జ్యూస్ తీసుకువచ్చి అక్కడ పెట్టబోయి ఆ గ్లాస్ పగలగొట్టాడు ఒకతను. వేద్ చిరాగ్గా లేచి అతని చెంప పగలగొట్టాడు. ఆ దెబ్బకి సెట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటే, ఇడియట్, డిస్టర్బ్ చేయొద్దని చెప్తే అర్థం కాదా అని సీరియస్గా అనడంతో నిషి అక్కడి నుంచి పారిపోతే వేద్ అతనితో వెరీ సారీ అని తన జేబులో ఉన్న అమౌంట్ అతని చేతిలో పెట్టి ఏమనుకోవద్దు అని చెప్పి బాధగా అంటే అతను, సార్, రోడ్డు మీద ఉండాల్సిన నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు, మీరు ఒక దెబ్బ కొట్టినా నేను బాధపడను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వేద్ కొట్టిన దెబ్బకి వాళ్ళిద్దరే కాదు, షూటింగ్లో ఉన్న ఆల్మోస్ట్ అందరూ బిగుసుకుపోయారు. ఇది తెలియని అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రం డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, వేద్ సార్ని ఆ గెడ్డం తీయమనొచ్చు కదా, అంటే ఈ మూవీలో హీరో చాలా సాఫ్ట్గా ఉంటాడు, ఆ క్యారెక్టర్ యాక్ట్ చేస్తున్న సార్ మరీ రఫ్గా ఉన్నారు, చెప్పాలంటే భయం వేస్తోంది, మనం నోరెత్తితే ఆయనతో చాలా బాధ అని భయపడుతున్నాడు మేకప్ ఆర్టిస్ట్. పక్కనున్న అసిస్టెంట్ డైరెక్టర్, వద్దులేవయ్యా చెప్పకు, అసలుకే ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు, ఈసారి చెంప పగలటం కాదు గొంతు పిసికినా పిసుకుతాడు అని షాట్ రెడీ అవ్వడంతో వేద్ని రమ్మన్నారు. అప్పుడే సెట్లోకి హీరోయిన్ సాక్షి మేడం వచ్చారు అని హడావిడిగా అందరూ అటు వెళ్తూ ఉంటే వేద్ విసుగ్గా ముఖం తిప్పుకొని తన క్యారవన్లోకి వెళ్ళిపోయాడు. తరువాత ఇద్దరిది కలిపి ఒక రెయిన్ సాంగ్ ఉండడంతో వేద్ ట్రాన్స్పరెంట్ వైట్ షర్ట్ విత్ వైట్ ప్యాంట్ వేసుకొస్తే అప్పుడే ట్రాన్స్పరెంట్ వైట్ శారీలో సగం అందాలు ఆరబోసి సెట్లోకి అడుగుపెట్టింది సాక్షి అలియాస్ నయన. తన ఫోన్లో కూతురితో మాట్లాడుతూ వస్తున్న వేద్ ఆ కాల్ కట్ చేసి తల పైకెత్తేసరికి ఎదురుగా నయన. తనను చూసిన వేద్ అడుగులు ఒక్కసారిగా ఆగిపోతే అతను చూసింది నిజమో కాదో అని మరొక మారు కళ్ళు నులుముకొని మరీ చూశాడు. అది నయనే. ఇన్నాళ్ల తర్వాత తనను చూడగానే వేద్ కళ్ళలో సన్నటి కన్నీటి పొర ఏర్పడుతూ ఉంటే అతని పెదవులు అస్పష్టంగా నయనా అని పలుకుతున్నాయి. అప్పుడే తనని ఎవ్వరూ పట్టి పట్టి చూస్తున్నారు అనిపించి తల పైకెత్తిన నయనకి తననే రెప్ప కొట్టకుండా చూస్తున్న వేద్ కనిపించేసరికి ముఖమంతా ఎర్రగా అయిపోయి చిట్లించుకుంటూ, చిచి, ఈ హీరోతోనా నేను డాన్స్ చేయాల్సింది అని మొహం అంతా ఒక పక్కకు తిప్పుకుంది. ఇది నా నుండి దూరం వచ్చి నేనెవరూ తెలియనట్టు బిహేవ్ చేస్తుందా, ఈడియట్, కనీసం కడుపును పుట్టిన కూతురు కూడా దీనికి గుర్తు రావటం లేదు అని సీరియస్గా నయన దగ్గరకు వెళ్తే నయన అతన్ని సీరియస్గా చూస్తూ, లేడీస్ ఉన్నారు, కళ్ళు కనిపించడం లేదా, అంత దగ్గరకు వస్తున్నావు అని అంటే వేద్ ఒక ఐబ్రో అప్ చేసి నయనను కింద నుండి పైకి చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఇంద్ర క్యూటీ అని పిలిచాడు. నయన వేద్ వైపు ఒక రెక్లెస్ లుక్ ఇచ్చి హా కమింగ్ బేబీ అని తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. దీనికేమైంది ఇలా బిహేవ్ చేస్తుంది, నా కళ్ళ ముందే వాడినెవడనో బేబీ అంటూ అని పళ్ళు నూరుకున్నాడు వేద్. సెట్లోకి శర్వ కూడా రావడంతో షాట్ రెడీ అంటూ డైరెక్టర్ పిలవడంతో సెట్లోకి అడుగు పెడతారు వేద్, శర్వ. అప్పటికే రైన్ సెటప్ ఉండడంతో ఆ ఇద్దరు ఒకేలాంటి ట్రాన్స్పరెంట్ షర్ట్స్ వేసుకుంటే ఆ వాటర్కి వాళ్ళిద్దరూ తడిసిపోయి ఫుల్ స్వెట్ మజిల్ బాడీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటే వాళ్ళిద్దరిని అలా చుట్టుపక్కల చూడటానికి వచ్చిన అమ్మాయిలు కంప్లీట్గా నోరు తెరిచి చూస్తూ ఉన్నారు. శర్వ ఎప్పటిలాగా నార్మల్గా ఉంటే వేద్ మాత్రం నయన దూరమైనందుకు విరహ గీతాలు పాడుకుంటూ తాగడం, వర్కౌట్లు చేయడం తప్ప ఏమీ చేయక కంప్లీట్ ప్యాక్ ఆఫ్ మజిల్స్తో రఫ్ హై మజిల్ బాడీతో ఒకప్పుడు చాక్లెట్ బాయ్లో ఉండేవాడు. ఇప్పుడు ఫుల్ మాస్గా అనిపిస్తూ ఉంటే అతని వైపు నుంచి చూపు తిప్పుకోలేకపోతే అది దూరం నుంచి చూస్తున్న నయనకి కళ్ళు కోపంతో ఎరిపెక్కిపోతున్నాయి. తనకి ఎందుకు అలాంటి ఫీలింగ్ కలుగుతుందో తనకే అర్థం కావడం లేదు. చిచి, వీడికి చూడు, సిగ్గు లేదు, ఇంతమంది ముందు ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నాడు అని ఇంద్ర దగ్గర తిడుతూ ఉంటే ఇంద్ర, దీనికి మైండ్ పోయింది కానీ మనసులో వాళ్ళ బావ మీద ప్రేమ ఉన్నట్టుంది అని మనసులోనే నవ్వుకుంటూ, అవును, అలాంటి వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళిద్దరి మధ్య చిన్న ఫైర్ పెట్టడం స్టార్ట్ చేశాడు. ఇంతలో హీరోయిన్ని రమ్మని పిలవడంతో అప్పటి వరకు నార్మల్గా ఉన్న వేద్
సెట్లో నయన అడుగు పెట్టడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన ఒంటి మీద ఉన్న వైట్ ట్రాన్స్పరెంట్ శారీ మీద వాటర్ పడితే బాడీ పార్ట్స్ మొత్తం ఎక్స్పోజ్ అవ్వడం ఖాయం అని అర్థమైన వెంటనే స్పీడ్గా వెళ్ళి నయన మీద ఒక్క చుక్క వాటర్ పడకుండా అడ్డ నిలబడి వాటర్ పోసేవాడిని సీరియస్గా ఒక లుక్ ఇచ్చాడు. వాళ్ళు దెబ్బకి పై పాపేయడంతో వేద్ డైరెక్టర్ వైపు చూసి హీరోయిన్ ఎక్కడా అని గట్టిగా అరిచాడు. నిషి పరిగెత్తుకుంటూ వచ్చి వేద్ భుజం మీద చేయి వేసి వాట్ హ్యాపెండ్ హియర్, ఐఎమ్ యువర్ హీరోయిన్, నేను ఇక్కడే ఉన్నాను చూడు అని వగలిపోతూ చెప్తే వేద్ ఒక్క చూపు చూడగానే 2 అడుగుల దూరంలోకి వెళ్ళింది. వేద్ డైరెక్టర్ వైపు చూసి మళ్ళీ గట్టిగా హీరోయిన్ అనగానే డైరెక్టర్ వణుకుతూ వచ్చి సార్ మీ వెనక ఉన్న మేడమే హీరోయిన్ సాక్షి అంటూ పరిచయం చేస్తే వేద్ సాక్షినా అని నయన వైపు చూస్తే నయన అప్పటికే వేద్ని సీరియస్గా చంపేసేలా చూస్తూ ఎస్ ఐఎమ్ సాక్షి, రాబోయే కాలానికి కాబోయే హీరోయిన్ని. అప్పుడు ఒకవేళ నా డేట్స్ కావాలంటే ఇప్పుడు నాతో ఫ్రెండ్లీగా ఉండు అని చెప్తే వేద్ నయన వైపు విసుగ్గా చూసి డైరెక్టర్ వైపు తిరిగి చిన్న మిస్అండర్స్టాండింగ్, తను సాక్షి కాదు నా వైఫ్ అని చెప్పాడు. దానికి సాక్షి అప్పటిదాకా తన పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులో అయిపోతుందేమో అనుకుంటూ నో 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 ఐఎమ్ నాట్ హిజ్ వైఫ్, వై ఆర్ యూ యాక్టింగ్ లైక్ దట్, ఐఎమ్ నాట్ నైనా, ఐఎమ్ సాక్షి అని ఏడుపు ముఖంతో చెప్తే వేద్ నయన వైపు చూసి ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం అని అంటే నయన నో ఐఎమ్ సాక్షి అని గట్టిగా అరుస్తూ ఉంటే వేద్ కూడా విసుగ్గా యు ఆర్ మై వైఫ్ నయన, డోంట్ యాక్ట్ స్మార్ట్ అని అన్నాడు. నయన కోపంగా వాట్ రబిష్ ఆర్ యూ టాకింగ్, నేను నీ వైఫ్ ఏంటి, ఐ డోంట్ నో యూ, రాక రాక హీరోయిన్ ఛాన్స్ వస్తే ఇప్పుడు నా మీద ఏజ్ డిఫెక్ట్ చూపించి వైఫ్ అనే ట్యాగ్ నా మెడలో వేసి నన్ను ఒక పెద్ద అమ్మాయిలా చూపించి నా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసి ఈ గండు పిల్ల మొహందానికి ఇవ్వాలని చూస్తున్నావా అని పక్కనే ఉన్న నిషిని చూపిస్తూ అడిగేసరికి ఇంగ్లీష్లో తిట్లు క్లియర్గా అర్థమైన నిషి వాట్, నన్నే అంత మాట అంటావా, నువ్వే పమేరియన్ డాగ్ మొహందానివి అని తిట్టింది. అక్కడికి యాటిట్యూడ్ స్పీక్లో ఉన్న మన నయన పాప వెంటనే వాటర్ బాటిల్ తీసి నిషి ముఖం మీద కొట్టి తన మేకప్ మొత్తం పోగొట్టి ఇప్పుడు చెప్పవే పమేరియన్ ఎవరు అని అడగడంతో నిషి కోపంగా బకెట్ వాటర్ పట్టుకుని పోయబోతే ఆలోపు ట్రాన్స్పరెంట్ శారీ ఎక్కడ తడిసిపోతుందో అని వేద్ భయపడి అడ్డం నిలబడి నిషి అని అరవడంతో నిషి నయనలు తిట్టుకోవడం ఆపకపోవడం, వేద్ వాళ్ళిద్దరి మధ్యలో తల పట్టుకోవడం, డైరెక్టర్ బిత్తర చూపులు చూస్తూ ఉండటం జరిగిపోతూ ఉంటే దీన్ని ఇంట్రెస్టింగ్గా దూరం నుంచి పెద్ద లేస్ ప్యాకెట్ తింటూ చూస్తున్న ఇంద్ర పక్కకు వచ్చి స్మైల్ ఇచ్చి శర్వ కూడా అందులో షేర్ తీసుకొని కళ్ళు రెప్ప కొడితే ఎక్కడ సీన్ మిస్ అవుతుందో అని జరిగేదాన్ని చూస్తూ ఉంటే అప్పుడే ఇంకొక 2 చేతులు వచ్చి ఆ లేస్ ప్యాకెట్లో పడ్డాయి. ఎవరా అని చూసిన వాళ్ళకి బాలాజీ రిషి బ్రైట్ స్మైల్ ఇవ్వడంతో నలుగురికి అది మంచి కొరియన్ డ్రామా అయింది. ఇక చిరాకు వచ్చిన వేద్ ఇంకా న్యూసెన్స్ క్రియేట్ అవుతుందని వెంటనే నిషి కామ్ డౌన్ అని వెంటనే నయన చేయి పట్టుకొని పక్కకు లాక్కు వెళ్ళిపోయాడు. ఎవ్వరూ లేని ఒంటరి ప్లేస్కి వేద్ తనని సీరియస్గా లాక్కు రావడం చూసిన నయన భయపడుతూ లేని ధైర్యం మొహం మీదకి తెచ్చిపెట్టుకొని ఎందుకు ఇలా లాక్కొచ్చావు, నన్ను వదిలే అంటూ గింజుకుంటూ ఉంటే వేద్ నయనను అక్కడ ఉన్న గోడకి లాక్ చేసి అటూ ఇటూ చేతులు పెట్టి ఎటూ కదలనివ్వకుండా సూటిగా నయన కళ్ళలోకి చూస్తూ ఏంటే ఎక్స్ట్రా చేస్తున్నావు, స్పెక్స్ లేకుండా బయట తిరుగుతున్నావు, కళ్ళు కనిపిస్తున్నాయా అని అడిగాడు. అప్పటిదాకా పాపకి కొంచెంగా సిగ్గుతో బుగ్గలు ఎర్రదనం వచ్చింది కాస్త కోపంతో పండు మిరపకాయలా తయారై నా కళ్ళు కనిపించడం కాదురా, నీకే కళ్ళు కనిపించకపోయాయి, నీ కళ్ళు సరిగ్గా కనిపిస్తే నన్ను నయనా అనువు, నేను సాక్షిని, నా కళ్ళు బంగారంలా కనిపిస్తున్నాయి, నీ మొహం మీద ఎన్ని మచ్చలుంటాయో కరెక్ట్గా లెక్కేసి చెప్పమంటావా అని సీరియస్గా అంటూ ఉంటే వేద్ నయన చెవి దగ్గరికి వెళ్ళి చిన్నగా నయన చెవులకు తన పెదవులు తగిలేట్టు ఉంచి చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క రోజు నిన్ను చూస్తూనే పెరిగినవాణ్ణి, నీ ఒంట్లో ఏ వంపు ఎట్టు తిరిగిందో కూడా నాకు తెలుసు, నువ్వు సాక్షో నయను తెలుసుకోలేనంత పిచ్చివాడిని కాదు, నువ్వు నా నయనవి
కానీ సాక్షి అనే ముసుగు ఎందుకు వేసుకున్నావో నువ్వే చెప్పాలి అని అంటూ ఉంటే అతని వెచ్చని ఊపిరి తగిలి నయన కళ్ళు మూతలు పడిపోతూ ఉంటే నయన చేతులు వేద్ కాలర్ దగ్గర బిగుసుకుపోయాయి. వేద్ నయన మెడవంపులో తలపెట్టి గట్టిగా శ్వాస పీలుస్తూ ఉంటే నయన చేతులు వేద్ భుజం మీదకి జారి నెమ్మదిగా షోల్డర్ వెనుక నుంచి అతని తలలోకి చేరేలోపు ఎక్కడి నుంచి వచ్చాడో కానీ అప్పుడే అక్కడికి వచ్చిన ఇంద్ర క్యూటీ అని క్యూట్గా డిస్టర్బ్ చేశాడు. నయన డిస్టర్బ్ అయి వెంటనే తన చేతులు దింపేస్తే వేద్ మాత్రం విసుగ్గా ఇంద్రమోహన్ని చూసి హూ ఆర్ యూ అని సీరియస్గా అడిగాడు. ఇంద్ర వేద్ వైపు యాటిట్యూడ్ లుక్ ఇచ్చి మీరు హీరో అయితే కావచ్చు, బట్ షీఈ్ మై ప్రిన్సెస్ కమ్ క్యూటీ అని పిలవడంతో ఇంద్ర ఉన్నాడన్న ధైర్యంతో నయన వేద్ని వెనక్కి నెట్టి వెళ్ళిపోయి ఇంద్ర చేయి చుట్టుకొని అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటే వేద్కి ఎక్కడి లేని బీపీ వచ్చేసింది. బాబు బీపీ కంట్రోల్ అవ్వక ఏ గోడలు బద్దలవుతాయో తన మొరటితనానికి అని డౌట్ వచ్చిన శర్వ, రిషి, బాలాజీ ఇన్నోసెంట్ ముఖాలతో అయిపోయిన లేస్ ప్యాకెట్ని పక్కన పడేసి మూతి చేతులు తుడుచుకొని ఏమీ ఎరగని పిల్లుల్లా వచ్చి వేద్ ఎదురుగా నుంచొని మరో డ్రామా మొదలుపెట్టారు. వాళ్ళ ఇన్నోసెంట్ ముఖాలు చూసి డౌట్ వచ్చిన తన కళ్ళ ముందున్న తన ప్రియాతి ప్రియమైన మరదలు కమ్ భార్య తనకు దూరంగా ఉందన్న ఆ విషయాన్ని కూడా వదిలేసి కళ్ళలో తిరుగుతున్న నీళ్లని ఆపలేక వాళ్ళ డాడీ వైపు చూసి డాడీ నయన కదా అది ఎందుకలా బిహేవ్ చేస్తుంది అని బాధగా అడిగాడు. కొడుకు బాధ చూసిన బాలాజీ ఏం సమాధానం చెప్పకుండా నిలబడిపోతే శర్వ బాలాజీ ఎక్కడ ఓపెన్ అయిపోతాడోమోనని కంగారుగా కాదు వేద్, నేను కనుక్కున్నాను, తను మన నయన కాదు, తను సాక్షి, ఇంద్ర వాళ్ళ కజిన్, తను మనం నేర్చుకున్న యాక్టింగ్ స్కూల్లోనే తను కూడా మన జూనియర్గా జాయిన్ అయింది, తను నయన కాదు, చూడు మన నయనకు తనకు ఎన్ని చేంజెస్ ఉన్నాయో, మన నయనకు అంత ధైర్యం అండ్ యాటిట్యూడ్ ఎక్కడుంది అని అనడంతో వేద్ మాత్రం మనసులో నా నయన నాకు తెలియదా, మీకు అర్థం కావట్లేదు అంతే అంటూ ఉంటే డైరెక్టర్ వచ్చి వేద్ దగ్గర నిలబడి బాబు మరి సాంగ్ అని అనడంతో వేద్ చిరాగ్గా తనొద్దు వేరే అమ్మాయిని రిక్రూట్ చేయండి అని అంటే పక్కనే ఉన్న ప్రొడ్యూసర్ వేద్తో బాబు రెమ్యూనరేషన్ ఇచ్చేశాము అని బేలగా చెప్పాడు. వేద్ అదేంటి కొత్త అమ్మాయి యాక్టింగ్ కూడా చేయకుండా మీరు రెమ్యూనరేషన్ ఎలా ఇచ్చారు అని అడిగితే ఈ పాటకి ఆ అమ్మాయే సెట్ అవుతుంది అని డైరెక్టర్ గారు ఖచ్చితంగా చెప్పారు, ఎలా అయినా ఆ పిల్ల టాలెంటెడ్ బాగానే యాక్ట్ చేస్తుంది కదా అని ముందే 1 కోటి చదివించుకున్నాను బాబు అని అనడంతో వేద్ షాక్ అవ్వగా ₹1 కోటి ఇచ్చారా ఒక్క సాంగ్కి అని అడగడంతో శర్వ కూడా ఆ అమౌంట్ విని తన 2 కళ్ళు తేలేశాడు. మళ్ళీ నైనా స్టైల్గా గాగుల్స్ పెట్టుకొని వచ్చి ఇంకా ఎంతసేపు డిస్కషన్, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు ఉన్నట్టా లేనట్టా నా టైం మొత్తం వేస్ట్ చేస్తూ ఉన్నారు అని చేతులతోనే చల్లటి వాతావరణంలో మొహానికి పట్టిన చెమటలు విసురుకుంటూ మడి అడిగింది. మరి ఇప్పుడు వేద్ అండ్ నయన మధ్యన ఈ టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఎంత దూరం పోతుంది, అసలు సాక్షి నయనేనా అని వేద్ ఎలా కన్ఫర్మ్ చేసుకోగలుగుతాడు? దానికోసం వేద్ ఏం ప్లాన్ చేయబోతున్నాడు? వీళ్ళందరికీ తెలిసే తనతో ఆడుకుంటున్నారని తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏమిటో పాపం. నయన వేద్ సరికొత్త రొమాన్స్ చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో అయిపోండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.